కాశ్మీర్ను భారత్ నుంచి చీల్చి ఏది ఒకప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్ చీల్చారు కదా, ఆ విధంగా మళ్ళా కాశ్మీర్ను మన భారతదేశం నుంచి చీల్చి పాకిస్తాన్లో తీసుకుపోయి కలపాలని చెప్పేసి కాశ్మీర్లోనే మరికొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. మొత్తంగా ఇలాంటి సంస్థలు 11 వరకు ఉన్నాయి. ఈ 11 సంస్థలు ఈ హురియత్ కాన్ఫరెన్స్తో కలిసి ఒక జేఏసీగా ఏర్పడినాయి. 2014 వరకు దేశంలో అదేవిధంగా కాశ్మీర్లో వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంటామనేది. తీవ్రవాదులు నేరుగా వీళ్ళు ఇళ్ళకు వచ్చిపోతా ఉన్నారు, ఏది చుట్టాలు ఇళ్ళకు వచ్చిపోయినట్టు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్లు అప్పగించి చూడడం తప్ప ఏం చేసేది కాదు. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఆర్టికల్ 370ని ఎత్తేసి కాశ్మీర్ను పూర్తిగా భారత్లో కలిపేశారు. వేర్పాటువాదానికి మద్దతునిచ్చే వ్యక్తులను ఈ సినిమాలో కదా చూపించినట్టు ప్రత్యేకంగా ఈ ఆర్మీ స్టైల్లో ఫుల్గా కోటింగ్ ఇస్తూ ఉన్నారు. దీంతో 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 4 వేర్పాటువాద సంస్థలు తమ వేర్పాటువాదాన్ని వదిలేసి జనజీవన సంస్థలో కలిసిపోయి అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తాయి. హము కాశ్మీర్ తహ్రీక్ ఈ ఇస్తికామాత్ ఈ 4 సంస్థలు అన్నమాట. ఈ 4 సంస్థలు కూడా మొన్నటి దాకా తెగ రెచ్చిపోయినాయి, మామూలుగా రెచ్చిపోవాలా. మోడీ గారు చెప్పినటువంటి సమైక్యతా విధానానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రతినబూన్నారు.